MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఈ వారం మన గెస్ట్ సివిల్స్లో 577 ర్యాంక్ సాధించిన కుర్రాడు. పేరు సాయి వినోద్ కృష్ణ. కుటుంబ నేపథ్యం సివిల్స్లో 577 ర్యాంక్ సాధించిన కుర్రాడు. పేరు సాయి వినోద్ కృష్ణ. ఆయన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కూడా 109 సాధించారు. కానీ 577కి ఎందుకు స్టిక్ అయ్యారు? 577 ర్యాంక్ సాధించడానికి అతను పడ్డ కష్టం ఏ విధంగా ఉంది, అతను ఎన్నిసార్లు రాశారు, ఆ జర్నీ ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే బ్రదర్. నమస్కారం. 577 ర్యాంక్స్ అందుకు ముందుగా నీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. కానీ లాస్ట్ ఇయర్ మీకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 109 వచ్చిందంటే ఇంచుమించు హోమ్ క్యాటర్ వస్తుంది. కానీ అది కాకుండా మరొకసారి సివిల్ రాయడం 577 ర్యాంక్ వచ్చిందంటే మీకు డిఫెన్సో ఆడిటరో ఐఆర్ఎస్ రావచ్చు. వాటికి మీరు స్టిక్ అవ్వడం, ఈ రెండింటికి ఫారెస్ట్ సర్వీస్ మీద ఉన్న యూనిట్ ఆఫీసర్కి ఉన్న గ్రిప్ అది వదిలిపెట్టి ఈ డిఫెన్స్ వైపు కానీ లేదంటే ఆడిట్ వైపు రావడానికి కారణం ఏంటి? మీరు ఇన్నిసార్లు రాయడానికి సాధారణంగా మీరు మీ రికార్డ్ చూస్తుంటే 6వ ఇది ఫైనల్ అనుకుంటా. కానీ ఇన్నిసార్లు రాసిన ఎక్కడ కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆ విధంగా జర్నీ చేయడం వెనక మీ పడ్డ కష్టం అది మామూలుగా కనిపించదు. అది ఎంత కష్టపడ్డారు, ఒక్కోసారి రానప్పుడు ఎలాగ నిరుత్సాహపడ్డారు, మీకు రోల్ మోడల్ ఎవరు, మీకు ఎంతమంది మోటివేషన్ చేస్తే ఈ స్థాయి వరకు జర్నీ చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సాయి వినోద్ కృష్ణ కుటుంబ నేపథ్యం, ఈ జర్నీ చెప్తాను. సో నా పేరు సాయి వినోద్ కృష్ణ అండి. నేను నెల్లూరులోనే పుట్టాను. మొత్తము నెల్లూరులోనే పుట్టి పెరిగాను. +2 ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను నేను. నా తర్వాత ఐఐటి జేఈ క్రాక్ చేసి 700 ర్యాంక్ వచ్చిందండి. అప్పుడు ఫాదర్ మదర్ నా పేరెంట్స్ విషయానికి వస్తే, మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. మా తాతయ్య అమ్మమ్మలతో మా తాతయ్య అమ్మమ్మ మా మదర్ని, నన్ను, మా తమ్ముడు, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో ముగ్గురిని అందరం కలిసి జాయింట్ ఫ్యామిలీలానే ఉండేవాళ్ళము. వాళ్ళే పెంచారు. వాళ్ళే దగ్గరుండి అంతా చూసుకొని చిన్నప్పటి నుంచి పెంచారు. దీనికి సహాయంగా మా మేనమామ, చిన్న మామయ్య, ఆయన ఆర్థికంగా కానీ ఇంకేమన్నా ఎవ్రీథింగ్ ఎనీ అదర్ వే సహాయంగా ఎప్పుడు ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే మేము ఆయన ఇంట్లోనే ఉంటున్నాము. ఆయన కట్టిన ఇంట్లోనే మా తాతయ్య, అమ్మమ్మ, నేను, మా తమ్ముడు ఇప్పటికీ ఉంటున్నాము. సో అది నెల్లూరులో ఉందండి. ఇప్పుడు నర్సరావుపేటలో ఉంటున్నాము. సో అంటే అమ్మమ్మ, తాతయ్య, మేనమామ వాళ్ళ సహకారంతో మీరు వాళ్ళకి ఉన్నప్పుడు ఉండిపోయారు బాగా అండి. అంటే జీవితం అంతా అంతే వాళ్ళే అండి. నేను ఆ విషయంలో నేను అదృష్టవంతుడనే చెప్తాను. చాలామంది తల్లిదండ్రులు కోల్పోతే అది దురదృష్టము, లేకపోతే ఏం లేదు, ఎలా ఇది అనుకుంటారు. కానీ నాకు అంటే ఒకవేళ వాళ్ళు ఉండేదానికంటే నాకు వాళ్ళు లేకపోతే అన్ని రకాలుగా ఇంకా ఏమో ఎక్కువ దొరికిందేమో ఎంత అని అనిపించింది. ఒక ఫీలింగ్ ఉంది నాకు. ఒకవేళ వాళ్ళు ఉండేదానికంటే వీళ్ళతో ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఆ ప్రేమ ఆప్యాయత కానీ, లేకపోతే ఆపర్చునిటీస్ కానీ, నాకు దొరికిన అవకాశాలు కానీ ఇంత దొరికేది కాదేమో అని అనిపించింది. అంటే మా డాడీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. మా అమ్మ కూడా పెద్ద చదువుకోలేదు. కానీ మా తాతయ్య డిగ్రీ చదువుకొని రేడియోగ్రాఫర్గా పనిచేశారు. మా తాతయ్య ఎప్పుడు చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మా నాన్న కూడా పెద్దగా ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారని చెప్పారు నాకు. సో నాకు అనిపించింది మా తాతయ్య ఫోకస్ చిన్నప్పటి నుండి మా తమ్ముడికైనా, నాకైనా, మా మామయ్య వాళ్ళకైనా ఎప్పుడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, మంచిగా ఎదగాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పని చేయాలి అన్న ఈ ఫోకస్లోనే ఉండేది. ఒకవేళ మా నాన్నగారు ఉంటే ఇలా ఉండేది కాదేమో బహుశా అని అనుకుంటున్నాను. అలాగ అనుకోకూడదండి. అమ్మ నన్ను ఎందుకో పెంచవచ్చు కదా. తెలీదండి, అంటే నేను చూడలేదు కాబట్టి నాకు ఇలా అనిపించింది. కానీ ఏమో నాన్నగారు అమ్మగారు ఇంకా వాళ్ళకన్నా లేదు కదా. ఖచ్చితంగా నేను అది. అమ్మగారు ఎలా ఉన్నారు? మా అమ్మగారు 2018లో చనిపోయారండి. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. సో అది అమ్మా నాన్నని ఎక్కడ తక్కువ చేస్తున్నట్టు అలా కాదండి. బహుశా మా తాతయ్య ఆ వాల్యూస్ నాకు అలా తెలిసేసరికి మర్చిపోయేలా మీకు పెంచారండి. అంతే అండి.
అంటే వాళ్ళ ప్రేమను కూడా మర్చిపోయేలా చేశారు. అవును, ఆయన మహాత్ముడు. అవునండి. అంటే మా తాతయ్య అమ్మమ్మ ఒక మాట అనేవాళ్ళు, మాకు మా తాతయ్య అమ్మమ్మకి 3 పిల్లలు, మమ్మల్ని మనవల్లా కాకుండా 4-5 బిడ్డలాగా నన్ను మా తమ్ముడిని పెంచారండి. అందువల్లనే నాకు అలా అనిపించింది. బహుశా ఇది ఒక రకంగా ఒక దురదృష్టం ఉంది, అంటే అది ఇంకొక వైపు ఇంకొక అదృష్టంకి దారి కూడా తీసింది అని అనిపించింది. వాళ్ళిద్దరు మహానుభావులే. అప్పుడు అమ్మా నాన్న ప్రేమను కాదనకు మర్చిపోయేలా మీకు వాళ్ళు పెంచారు. రైట్ రైట్ అండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఐఐటి జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చిందండి, 700 సంథింగ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యాను 2013లో. సో చదువుకున్నారా? ఐఐటి క్యాంపస్ సూపర్, మంచి క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్, బాగుంటది. 2013 to 2017 అండి బీటెక్ అక్కడే చేశాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చిందండి, SAP ల్యాబ్స్ అని బెంగళూరులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా జాబ్ వచ్చింది. తర్వాత అక్కడ నుండి బెంగళూరులో 4 years జాబ్ చేశాను నేను. సో బెంగళూరు చేసాక ముందు ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. 2018లో 8లో నమ్మ చనిపోయారు. 18 అండి, 18 అంటే మీకు జాబ్ వచ్చారు, ఉన్నారండి. అంటే మీరు ఈ స్థాయికి వచ్చారని ఆవిడ ఫీలింగ్స్ అయ్యేటప్పుడు, జాబ్ వచ్చింది కొడుక్కి అంటే మా మదర్కి చాలా చాలా షీ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండి. అంటే నేను ఫస్ట్ టైం శాలరీ వచ్చాక మా మమ్మీకి నా శాలరీతో శారీ కొనడము, సో నాకు చాలా బాగా అనిపించింది. తను అంటే అమ్మమ్మకి చదువుకోలేదా? వాళ్ళకి కొన్నాను, మా తాతయ్యకి ఒక వాచ్ కొన్నాను, మా అమ్మమ్మకి కూడా మంచి శారీ కొన్నాను. అమ్మ ఉన్నట్టు టైంలో ఆవిడ గోల్ ఏంటండి? మిమ్మల్ని ఏ స్థాయిలో చూడాలనుకున్నారు? మా మదర్ తో నేను ఎక్కువ మా మదర్ కొంచెం తక్కువే మాట్లాడతారండి మామూలుగా, కానీ ఎప్పుడు అది ఇబ్బంది పడకుండా సొంత కాళ్ళ మీద మేము నిలబడాలి అనేదే ఎప్పుడు చెప్పేవాళ్ళు మా మదర్. మీ తాతయ్య గారు అమ్మమ్మ కానీ వాళ్ళ గోల్ ఏంటి? మీరు బాగా చదువుకోవాలని చెప్పడం ఓకే, కానీ ఏ స్థాయిలో మిమ్మల్ని ఎక్కువగా ఊహించుకునేవారు వాళ్ళు? ఈ స్థాయిలో నా మనవుడు అంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మన సొంత కాళ్ళ మీద నిలబడాలన్నదే ఆ మైండ్ సెట్తోనే పెంచారండి. కానీ మా తాతయ్యకి అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు, బాగా చదువుతుంటాను కదా అని చెప్పి చిన్నప్పుడు అప్పుడప్పుడు అనేవారు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి, ఇలా ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. కలెక్టర్ కానీ లేకపోతే పెద్ద ఇంజనీర్ కానీ ప్లాన్ ఉందండి. మీ తమ్ముడు ఎలా చదువుతారు? ఆయన ఏం చేస్తున్నాడు? మా తమ్ముడు కూడా బాగా చదువుతారండి. సో అతను ఇప్పుడు పైన్ ల్యాబ్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నోయిడాలో పనిచేస్తున్నాడు ఇప్పుడు. బెంగళూరు కంపెనీలో పనిచేసిన తర్వాత స్టెప్ పెట్టి వచ్చింది అది సార్, అది బెంగళూరులో 2017 నుంచి వర్క్ చేశాను. సో 2018లో మా మదర్ చనిపోయిన తర్వాత లైఫ్ నెక్స్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అన్నది, అది నాకు అప్పటికి 22 ఏళ్ళు. కెరీర్లో చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడి దాకా ఎదగాలి, ఎలా మన పాత ఉండాలన్నది ఆలోచిస్తూ ఉన్నాను. మా మదర్ చనిపోవడం వల్ల ఏందనేది నాకు చాలా తెలియని లోటు కలిగింది. అది అసలు ఏం చేస్తున్నాము మనం లైఫ్లో, ఎందుకు, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, మనం మన కోసం బతుకుతున్నామా, ఇంకేదైనా చెయ్యొచ్చా, ఇలాంటి ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు, తెలియని ప్రశ్నలు నాలో వచ్చాయి. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చేసే పనిలో 10 మందికి పనికి వస్తే, ఏదైనా మనం చేసే పనిలో 10 మంది ఇంపాక్ట్ అవ్వాలి దానివల్ల. ఎందుకంటే నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, చేసే కేపబిలిటీ ఉందని నేను నమ్ముతాను, నాకు ఉందని నేను నమ్మాను గట్టిగా. సో ఆ కేపబిలిటీ ఉందని నమ్మినప్పుడు మనం చేసే పని కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక కంపెనీలో నువ్వు ఏం చేస్తున్నావు నీ పక్కింటోడికి కూడా తెలియదు, ఇలాంటి పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు, ఐ కెన్ డూ సంథింగ్ బిగ్ అనుకున్నాను. సో అలా ఆలోచించినప్పుడు నాకు సొసైటీకి ఏదో చేయాలి, మన వాళ్ళు 10 మంది చెప్పుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేశారు? సో వచ్చిన తర్వాత మొదట ఆలోచన నాకు ఏం చేయొచ్చంటే, ఏదైనా యూస్ఫుల్ థింగ్ చేయాలి అంటే నాకు ఫస్ట్ ఏదైనా స్టార్టప్ లాంటిది లేకపోతే ఏదైనా ఇన్నోవేటివ్ థింగ్ చేస్తే తెలుస్తుంది అనిపించింది. కానీ నాకు అప్పుడు అలాంటి ఆలోచనలు ఎక్కువ, ఏదైనా స్టార్టప్ జాయిన్ అవ్వడానికి ట్రై చేశాను, కానీ అప్పుడు నాకేం కుదరలేదు అప్పుడున్న పరిస్థితిలో. అండ్ ఫైనాన్షియల్గా నేను నా ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసుకోవాలి, సో అప్పుడు అంత రిస్క్ తీసుకోలేకపోయాను. అండ్ తర్వాత ఇంకొక ఆప్షన్ ఎప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది నాకు మైండ్లో ఉంది.
నా ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఇంట్లో మా తాతయ్య అమ్మమ్మ కూడా మా తాతయ్య అప్పుడప్పుడు అనేవాడు, అంటే ఐఐటి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నించు అని. అప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. ఇంకా అప్పుడే చాలా కష్టపడి ఐఐటి చదివేశాము, ఐఐటి దాకా వచ్చేసాను, ఇంకేం చదువుతాంలే అన్న మైండ్ సెట్ ఎక్కువ ఆలోచించలేదు ఆ టైంలో. తర్వాత అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టి సివిల్ సర్వీసెస్ అయితే ఇది మనకి సెట్ అయ్యిద్ది, ఐ కెన్ డూ బిగ్ వర్క్ అని నాకు అనిపించి నేను ఇంకా అప్పుడు ప్రిపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను ఇంట్లో కూడా కమ్యూనికేట్ చేశాను. అప్పుడు వాళ్ళు నా డెసిషన్ని అన్నీ ఎక్కువ ప్రశ్నలు ఏం అడగలేదు, అన్నీ ఆలోచించుకున్నావా, చేయాలనుకుంటున్నావా, రెడీగా ఉన్నావా, దానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడాలి, ఇలాంటి 2-3 ప్రశ్నలు వేశారు. తర్వాత వాళ్ళు ఇంకా నీ ఇష్టం చేసే అన్నారు. అంటే వాళ్ళు నా మీద నమ్మకం, వీడు చేస్తాడు, తాతయ్య మా మామయ్య వాళ్ళు జస్ట్ నువ్వు చేయడానికి రెడీగా ఉన్నానా లేనా అన్నది 1-2 ప్రశ్నలు అడిగారు అంతే. ఇంకా దాని తర్వాత నీ ఇష్టం నువ్వు చేసే ఇంకా అని అన్నారు. సో అప్పుడు ఇంకా నేను జాబ్తో పాటే ప్రిపరేషన్ మొదలు పెట్టాను సార్. అంటే 2019లో మొదలు పెట్టాను. 2019 ఏప్రిల్ ఆ టైంలో మొదలు పెట్టాను నేను. ఇక్కడ బెంగళూరులోనే ఉండి రోజు ఆఫీస్కి వెళ్తాను, సాయంత్రం చదువుకుంటాను. సో అప్పుడు అలా ప్రిపరేషన్ మొదలు పెట్టాను. అలా మనకి లాక్డౌన్ వచ్చింది, ఇంట్లో కూడా ఒక 1.5 year ఉండి ప్రిపేర్ అయ్యాను. సో అలా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు 2021 మార్చ్లో ఫైనల్లీ జాబ్ వదిలేశాను సార్. ప్రాబ్లం ఏమొచ్చిందంటే యాక్చువల్లీ అప్పుడు 2020 ప్రిలిమ్స్ రాశాను. అది నా ఫస్ట్ సీరియస్ అటెంప్ట్ అండి. అది 2020 అటెంప్ట్, కరోనా టైంలో. సో ఆ టైంలో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా, విత్ వర్క్ నేను ప్రిపేర్ అయ్యాను, రైటింగ్ ప్రాక్టీస్ చేసి అంతా. కానీ January 7th మెయిన్స్ ఎగ్జామ్ ఉందగా 2021 January 7th, January 5th నాకు మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ డయాగ్నైజ్ అయ్యాము అందరము. ఎగ్జామ్ ఇంకా అందరికి, అంటే మా తాతయ్యకి, మా అమ్మమ్మకి, నాకు, మా తమ్మ అందరికీ వచ్చింది, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అండ్ అది ఫస్ట్ మెయిన్స్ అని చెప్పి, అండ్ ఆల్సో నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తే వేరే వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది నా నుంచి కరెక్ట్ కాదు, నాకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కదా అని నేను ఎగ్జామ్ రాయడం వదిలేశాను. ఎగ్జామ్ వదిలేసి ఇంకా తర్వాత కోవిడ్ నుంచి రికవర్ అవడానికి ట్రై చేశాను. సో రికవర్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ జాబ్లో కూర్చొని మళ్ళీ వర్క్ చేయడం, చదువుకోవడం మొదలుపెట్టాను. మళ్ళీ 2021 నెక్స్ట్ అటెంప్ట్ రాద్దాము, ఈసారి సాలిడ్గా ఇంకా చేద్దామని. కానీ హెల్త్ ఎఫెక్ట్ అయ్యేసరికి వర్క్, చదువు 2 ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయలేకపోయాను. 6-7-8 hours ఇది వర్క్ చేయాలి, మళ్ళీ 4-5 hours చదవాలి. హెల్త్ ఎఫెక్ట్ అయ్యింది. సో ఇది కష్టం అవుతుందని నాకు అనిపించేసరికి నేను ఇంకా జాబ్ మానేద్దాము. ఎందుకంటే నేను ఖచ్చితంగా, నాకు నమ్మకం వచ్చింది, అంటే ఫస్ట్ టైమే నేను ప్రిలిమ్స్ క్రాక్ చేశాను, ఆన్సర్ రైటింగ్లో కూడా నాకు పర్లేదు ఇంప్రూవ్ అవుతున్నాను అని నమ్మకం వచ్చింది మెయిన్స్ ప్రాక్టీస్ అప్పుడు. సో ఈ కారణాలు పెట్టుకొని నేను మనం పూర్తిగా వదిలి ట్రై చేస్తే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందన్న నమ్మకంతో నేను జాబ్ మానేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాను 2021 మార్చ్లో. మరి జాబ్ మానేస్తా అంటే ఇంట్లో ఒప్పుకున్నారా? సాలరీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ అసలు ఏమనలేదండి. ఒకే ఒక మాట, అన్ని ఆలోచించావని అడిగారు మళ్ళీ, అంతే, ఇంకేమనలేదండి. నా దగ్గర ఫస్ట్ అటెంప్ట్ తీసుకున్నప్పుడు ఆప్షన్ ఏం తీసుకున్నారు? మ్యాథమెటిక్స్ సార్. నా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మ్యాథమెటిక్స్ అండి ఆప్షనల్. అది మ్యాథమెటిక్స్ ఒక్కసారి డిసైడ్ అయ్యాను, నాకు బాగా కాన్ఫిడెంట్గా నేను చేయగలను అనిపించింది. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత మ్యాథ్స్కి మంచి మెటీరియల్ కానీ, మార్క్స్ కానీ, రిజల్ట్స్ కానీ కన్సిస్టెంట్గా వస్తున్నాయి. సో ఖచ్చితంగా నేను చేయగలను అనే నమ్మకం నాకు వచ్చి, కానీ మెయిన్స్ వల్ల కరోనా రావడం. అవునండి. సెకండ్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్ అండి. యాక్చువల్లీ 2019లో నేను ఫస్ట్ టైం రాసేసాను జూన్లో, తెలియకుండా. అప్పుడు 2-3 నెలలు కూడా ప్రిపరేషన్ లేకుండా ఊరికి ఎగ్జామ్ ఎలా ఉంటుందో రాద్దామని అనుకొని నేను రాశాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక ఇది చెప్దాం అనుకుంటున్నా. ఎవరన్నా కొత్త ఆస్పిరెంట్స్ ఎగ్జామ్లోకి వస్తున్నారంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ అటెంప్ట్లు వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వృధా చేసుకున్నా 2019లో. ఇప్పుడు అది నేను వృధా చేసుకోకపోయింటే ఇప్పుడు నాకు 2025లో ఇంకొక అవకాశం ఉండేది. నాకు కావాల్సిన ఐఏఎస్ కోసం నేను మళ్ళీ రాయగలిగేవాడిని. అప్పుడు నేను వృధాగా 2019లో ట్రైల్ వేసాను. అది ఎలా, దేనికి పనికిరాదు. ఇప్పుడు అదే ట్రైల్ ప్రిపేర్ అయ్యే వెళ్ళమంటాను. ఎందుకంటే ఒక అటెంప్ట్ కాస్ట్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను చాలా బాధపడుతున్నాను ఆ అటెంప్ట్ పోయిందని. ఆ తర్వాత 2020లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కానీ మెయిన్స్ రాయలేకపోయాను. సో 2 అటెంప్ట్లు నాకు అలా ఒక రకంగా వేస్ట్ అయిపోయాయి. సో 2021 నుంచి మళ్ళీ రాస్తున్నాను. సీరియస్ గా తీసుకున్నారు? ప్రతి అటెంప్ట్ రాస్తున్నాను. ఓకే, 2021లో రాశారు. అప్పుడు ఎంత వచ్చింది ర్యాంక్? సార్ అప్పుడు ర్యాంక్ రాలేదు సార్. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్ నాకు ఇంటర్వ్యూ కాల్ 5 మార్క్స్తో ఆగిపోయింది. నాకు 737 సమ్ మార్క్స్ వచ్చాయి. 743 అనుకుంటా కట్ ఆఫ్. అప్పుడు 6 మార్క్స్తో. ఇక్కడ ఇంటర్వ్యూలో
మెయిన్స్ లోనే అండి. ఫోర్త్ అటెంప్ట్ లో నేను మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. అప్పుడు 760 సంథింగ్ స్కోర్ వచ్చిందండి. 180 ఇంటర్వ్యూలో మార్క్స్ వచ్చాయి. కానీ ఫైనల్ ర్యాంక్ లిస్ట్కి 15 మార్క్స్తో ఆగిపోయాను. అయ్యో. సో అప్పుడు నాకు జాబ్ చేస్తున్నందు కారణంగా నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రాలేదు ఆ టైంలో. నేను ఎలిజిబుల్ కాదు. ఒకవేళ నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉండుంటే అప్పుడే ర్యాంక్ వచ్చేదేమో. అంటే 4 అటెంప్ట్లు పోయి 4 అటెంప్ట్లు అయిపోయాయి. 5వ అటెంప్ట్లో మళ్ళీ నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాను ప్రతిసారి. నాకు అది ప్రిలిమ్స్ క్లియర్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. 5 ప్రిలిమ్స్ రాశాను, సీరియస్గా 5 ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాను. సో 2023 రాశాను, మళ్ళీ మెయిన్స్ రాశాను. కానీ మెయిన్స్ అప్పుడు కొన్ని అనుకోని తప్పులు చేశాను ఎగ్జామ్లో. ఎక్కువ ఒత్తిడిలో ఖచ్చితంగా ఈసారి జాబ్ రావాలి అన్న ఒత్తిడిలో ఎక్కువ వెళ్ళిపోయి ఎగ్జామ్లో హాల్లోనే చాలా మిస్టేక్స్ చేసేసాను. మ్యాథ్స్ అక్కడే తెలిసిపోయింది నాకు. ఎగ్జామ్ నుంచి బయటకు రాగానే చాలా ఏడ్చాను, నిజం చెప్పాలి. నా ఫ్రెండ్స్ ముందు అందులో ఏడ్చాను. నేను ఒక చెట్టును కూడా చేతితో కొట్టాను. అంత బాధలో ఉన్నాను. నాకు తెలుసు, ఎందుకంటే నేను ముందు ఇయర్ నాకు 280 మార్క్స్ వచ్చాయండి మ్యాథ్స్. కానీ ఆ ఇయర్ నాకు 230 కూడా రాదని నాకు అర్థమైపోయింది బయటికి రాగానే. కరెక్ట్ అయిందా? 222 వచ్చిందండి నాకు. సో 230 కూడా రాదని అనుకున్నాను. అంటే మీకు ప్లాన్ బి లేదు అప్పటికి? ప్లాన్ బి అంటే అండి, నాకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను కదండి. సో ఎందుకు వచ్చింది? ప్లాన్ బి ఉండుంటే ఇది కాకపోతే ఇంకొకటి, ఇక్కడ సివిల్స్ అనేది జీవితం కాదు కదా. అవునండి. సో ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ సాఫ్ట్వేర్ మళ్ళా నా పాత కంపెనీ అయినా కానీ, లేకపోతే మళ్ళీ అగైన్ వన్స్ ఐ గెట్ నేను కోడింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసి 3 months ఐ కెన్ గెట్ ఇన్ టు ఎనీ జాబ్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బికాజ్ ఐ హ్యావ్ దట్ స్కిల్. ఈ నమ్మకం నాకు ఉండింది. అందుకే ఒక ప్లాన్ బి, ఒక ఆల్రెడీ 4 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఎప్పుడు ఆ ప్లాన్ బి గురించి ఆలోచన రాలేదు, భయం రాలేదు. మంచి సేవింగ్స్తోనే బయటకు వచ్చాను. కొంత అమౌంట్తో, సొంత డబ్బులతోనే వచ్చాను. నేను ఒకటి జాబ్ వదిలేసేటప్పుడు అనుకున్నానండి, నేను ఈ ప్రిపరేషన్ జర్నీలో ఒక పైసా కూడా ఎవరిని అడగకూడదు, నా సొంత డబ్బులతోనే రావాలి అని అనుకునే వచ్చాను. నేను మొన్న నా ప్రిపరేషన్ అయిపోయేదాకా 1 రూపాయి కూడా అడగలేదు, ఇంట్లో కూడా అడగలేదు. ఫిఫ్త్ అటెంప్ట్ గురించి ఇంకా అది 5th attempt సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్లియర్ కాలేదండి. కానీ ఫార్చునేట్లీ అది బాగా రాయకపోయినా 1 నెల రోజుల్లో మళ్ళీ కొంచెం కూర్చొని రికవర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశాను అప్పుడు. సో అది బాగా రాశాను అనిపించింది. ర్యాంక్ వస్తున్న నమ్మకం ఉండింది నాకు. అండ్ ఫార్చునేట్లీ నాకు 109 ర్యాంక్ 2023 5th attempt లోనే వచ్చింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది అప్పుడు. సో అది రావడంతో నాకు యాక్చువల్లీ పెద్ద రిలీఫ్ అయింది. ఎందుకంటే ఇంకొక అటెంప్ట్ మిగిలిన్నా, ఇంకా జాబ్ లేకపోతే లాస్ట్ అటెంప్ట్ లో రాదు అన్నది, ఎలా వస్తుందా రాదా అన్నది చాలా ప్రెషర్. ఓకే, మీకు IFS లో వచ్చింది మీకు 109. ఓకే, దానికి ముందు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. పడుతున్నప్పుడు సాధారణంగా అంత ఫ్రెండ్స్ అందరు కానీ, కుటుంబాలు కానీ, ఎందుకు రాస్తావు, ఏజ్ అయిపోతుంది, ఇంకా ఆపు, మ్యారేజ్ చేసుకో, జాబ్ చేసుకో, మ్యారేజ్, ఇటువంటి ఉంటాయి. మరి కొంతమంది ఏమంటారంటే, మీ మామయ్య లాటలు, మీ తాతయ్య లాటలు, లేదు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని సపోర్ట్ చేసే ఉంటారు. మరి కొంతమంది ఇట ముఖం ఇంత రాదులే, ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఈ విధంగా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇటువంటి మీకు ఎదురయ్యే మూడిట్లో? మీరు చెప్పిన దాంట్లో రెండోది అయితే, మా తాతయ్య, మా మామయ్య కానీ, ఇంట్లో కానీ సపోర్ట్ అయితే ఎప్పుడు చేశారు. ఇంకొకసారి ప్రయత్నించు. ఎందుకు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రతి అటెంప్ట్లో నా స్కోర్ కానీ అది ఇంప్రూవ్ అవుతూ పోతుంది. నేను కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడుతున్నాను. అది వాళ్ళు కళ్ళారా చూశారు. నేను ఎఫర్ట్ పెట్టడం చూశారు. అండ్ మార్క్స్ కూడా దానికి ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ టైం మెయిన్స్ నుండి నెక్స్ట్ టైం మెయిన్స్ రాసినప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలో కూడా మంచి స్కోర్ వచ్చింది. నేను డెడికేటెడ్గా ఎఫర్ట్ పెడుతున్నాను. ప్రతిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాను. ఇది ఇట్స్ ఎన్ టెస్టమెంట్ ఫర్ దెమ్. సో అది వాళ్ళకి నమ్మకం వచ్చింది, వీడు చేస్తాడు, ఎంత వీడు కసిగా అనుకొని కూర్చున్నాడు కాబట్టి వీడు ఖచ్చితంగా చేస్తాడు అన్న నమ్మకం ఉంది. అలా ఎప్పుడు వాళ్ళు వాళ్ళు కాదు, మిగతా రెండు చెప్పా కదా. అవునండి. సో అలా నెగిటివిటీ విషయానికి వచ్చేసరికి యూజువల్లీ ఎవరు ఉన్నారు ఆ కామెంట్స్ నీకు వస్తుందా రాదా అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనేం చేస్తానంటే, అలా విని ఈ చెవి నుంచి ఈ చెవులు వదిలేసి వాళ్ళతో ఇంకోసారి మాట్లాడను, దూరం పెట్టేస్తాను. నాకు అవసరం లేదనుకుంటాను. అంటే మీ పాజిటివ్ మైండ్, అది పాజిటివ్ గానే తీసుకుంటాను. మైండ్ లో పెట్టుకుంటే లేని టెన్షన్స్ అది వాళ్ళకి, నా గురించి నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. నా గురించి నాకు నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళెవరో నా గురించి మీకు తెలుసు. మీకు నమ్మిన అమ్మమ్మకి తాగి తెలిసినప్పుడు వేరే వాడు అవసరం లేదు. నా ఫ్రెండ్స్ IFS లో వచ్చింది కదండి, అప్పటికే 4 అటెంప్ట్లు అయిపోయి హాయిగా IFS లో జాయిన్ అవ్వచ్చు కదా సార్. అది మంచి గ్రేట్ సర్వీస్ అది సార్, అది చాలా మంచి సర్వీస్ ఖచ్చితంగా. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రిపరేషన్లోకి వచ్చింది నేను IAS కోసం వచ్చానండి. అండ్ ఉన్నది ఇంకొక అటెంప్ట్ ఉంది, అవకాశం ఉంది, రాయొచ్చు ఇంకా.
సో వై నాట్, ఇంకా ఎందుకంటే మళ్ళీ నేను మళ్ళీ బాగా రాయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ర్యాంక్ వచ్చేసరికి నాకు ధైర్యం వచ్చింది తిరిగి. సో రాస్తే తప్పే ఉంది, ఇంకొకసారే కదా చివరిసారే, అది రాసేసి తర్వాత ట్రైనింగ్ జాయిన్ అవుదాం అనుకున్నాను. సో అందువల్ల ఇంకొక 1 లాస్ట్ అటెంప్ట్ అని ఇచ్చేసాను నేను 2024లో ఇయర్. దానికి ప్రిపేర్ అయ్యారా లేదంటే ఈ అనుభవం దానికి వచ్చిందా? అంటే ఆల్రెడీ ఒక 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను కదండి, అదే సరిపోయింది. ఆ 3 నెలలు బాగా చదివి రాసాము. సార్ సాధారణంగా 5 సంవత్సరాలు టైం అంతా చదివారు కదా, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చదివారా లేదు మీరు ఇండిపెండెంట్గానే చదువుకున్నారా గ్రూప్ డిస్కషన్? సార్ ప్రిపరేషన్ వర్క్ అయితే ఫస్ట్ నేను ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నానండి 2019లో ఫౌండేషన్ కోర్సు. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ 1 నెల బుక్స్ చదవడానికి ట్రై చేశాను. నా వల్ల టైం సరిపోవట్లేదు, అంటే చాలా టైం పడుతుంది ఒక బుక్ ఫినిష్ చేయడానికి, ఒక బేసిక్ ఎన్సీఆర్టీ ఫినిష్ చేయడానికి చాలా టైం పట్టింది. నాకు అర్థమైంది అంటే ఆల్సో మనకి సోషల్ సైన్స్, ఈ హ్యుమానిటీస్ అనేది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్కడ టచ్ ఉండదు, పాలిటీ ఎకానమీ అన్నది. సో ఇవి చెప్తే మనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థమవుతుంది అని నాకు అనిపించింది. సో అప్పుడు నేను విజన్ ఐఏఎస్ అని ఒక ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యాను. అలాగే ఆప్షనల్ కూడా ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత నుండి ఆ కోచింగ్, ఆ నోట్స్ అంతా వచ్చిన తర్వాత ఇంకా ఓన్గా ఇంకా సెల్ఫ్ ప్రిపరేషన్, రకరకాల టాపర్స్ మెటీరియల్ కానీ నోట్స్లు ఉంటాయి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో రాస్తే అది ఓన్లీ టెస్ట్ సిరీసే రాశాను, ఇంకా పెద్దగా ఏమీ చేసింది లేదు. అండ్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా అండి, అది ఏదైనా ఈ ప్రిపరేషన్ జర్నీలో 90% ఎవరిదైనా సెల్ఫ్ ప్రిపరేషనే అండి. సో ఎవరైనా సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళ సొంతంగా చేసుకున్నది, ఆ ప్రయాణంలో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మెంటర్స్ కానీ ఎవరైనా టాపర్స్ వాళ్ళ గైడెన్స్ కానీ తీసుకుంటామే తప్ప ఇంకా దగ్గరుండి చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఇది వాళ్ళే చేస్తారు. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ ర్యాంక్ మాది స్టూడెంట్ మావాడని అనౌన్స్ చేస్తుంటారు కదండి, అంటే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి ఉంటారు. మీరు ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారా ఎక్కడికైనా? అంటే టెస్ట్ సిరీస్ రాశానండి. ఇప్పుడు నేను విజన్ ఐఎస్ అని చెప్పాను, ఈ ఇయర్ కూడా విజన్ ఐఎస్ లోనే టెస్ట్ సిరీస్ రాశాను. ఇంకా కొన్ని ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ వెళ్ళానండి. సో ఈసారి ఒక 5 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను, కానీ అన్ని ఢిల్లీలోనే ఇచ్చాను నేను. నాది ఈసారి చాలా ఎర్లీగా ఇంటర్వ్యూ జరిగిపోయింది. సో త్వరగా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ ఒక 5 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. ఓకే 24 మీరు బోర్డుకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు, బోర్డు చూసి గుర్తుపట్టారు మీకు ఇప్పుడు 5 సార్లు వచ్చారా బాబు అన్నారా? మీ రికార్డ్ కనపడుతుంటుంది కదా అక్కడ. అంటే సార్ కోఇన్సిడెంటల్లీ లాస్ట్ ఇయర్ నాకు ఫారెస్ట్ సర్వీస్ ఎవరు ఇంటర్వ్యూ చేశారు ఆ మేడమే ఈసారి కూడా ఇంటర్వ్యూ చేసి ఆమె గుర్తు పట్టారో పట్టలేదో నాకు తెలియదు, చూసి నవ్వారు. నేను ఇంకెక్కువ ఆలోచించలేదు, మనం ఎక్కువ ఆలోచిస్తే మళ్ళా అది పట్టారా పట్టలేదా ఆ సందిగ్ధతలో పడిపోయి మన ఆన్సర్లు తేడా వచ్చేస్తాయని పడితే పట్టిని అవనని అన్నది వదిలేశాను నేను. సో ఆమె వస్తుందని నాకు బయట కూర్చున్నప్పుడు తెలిసింది. సుమన్ శర్మ మేడం అని, ఆమె ఆమె ఐఆర్ఎస్, సో ఆమె యూపీఎస్సీ మెంబర్గా అయ్యారు. ఆమె లాస్ట్ ఇయర్ నాకు తీసుకున్నారు, మళ్ళీ ఇయర్ తీసుకున్నారు. సో ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా మన ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేయాలని ఇంటర్వ్యూలోనే ఇంకా ఆ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి కూర్చున్నాను. ఇంకా మేడం ఏమన్నారు? మేడం మామూలుగా ఏ క్వశ్చన్స్ అడిగారండి? మేడం చాలా జనరల్గా కార్డియల్గా వెల్కమింగ్గా ఉంటారు. తర్వాత ఆ రోజు మేడం ఏంటంటే యూజువల్లీ ఆమె ఆ స్టైల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ యూజువల్లీ కరెంట్ అఫైర్స్ లింకేజెస్ ఉంటాయండి, జిఎస్ ఓరియంటెడ్గా. సో ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత కొన్ని నా ఫీల్డ్కి నా బ్యాక్గ్రౌండ్కి రిలేటెడ్ లేని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ అడిగారండి. ఆంథ్రోపాలజీ రిలేటెడ్ అడిగారు, నా ఆప్షనల్ మ్యాథ్స్, కానీ అండమాన్లో ట్రైబ్స్ గురించి వీళ్ళ గురించి కొంచెం డెప్త్లో అడిగారు. నాకు తెలియదు, బట్ నీకు తెలిసినంత చెప్పు అని మేడం క్లియర్గా చెప్పారు. నీ ఆప్షనల్ కాదని తెలుసు కానీ తెలిసినంత చెప్పు, అవగాహన ఉన్నది అని చెప్పారు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఒక ఫిలాసాఫికల్ కోట్ ఇచ్చారండి. ఒక ఫిలాసాఫికల్ కోట్, ఆ కోట్ ఏంటంటే డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఈ కోట్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఈ కోట్ నీకేమనిపిస్తుంది దీని మీనింగ్ చెప్పమన్నారు. సో నాకు అప్పుడు ఒక 20 seconds ఆలోచించుకొని నాకు అనిపించిన ఒక 3 పాయింట్లు చెప్పాను. దీన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమైనా రిలవెన్స్ ఉందా ఇండియాకి అని అడిగారు. సో రిలవెన్స్ వచ్చినప్పుడు నాకు మన నామ్ అని ఉంటుందండి, నాన్ అలైన్డ్ మూమెంట్ ఇండియాది. 1960s ఇండియా ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ వాయిస్ ఆఫ్ నాన్ అలైన్డ్ మూమెంట్. ఏ కంట్రీతో అలైన్ అవ్వకపోవడం అప్పుడు కోల్డ్ వార్లో. సో దీని గురించి చెప్పాను, మనం ఎటువైపు ఉండకుండా మనం న్యూట్రల్గా ఉన్నాము. ఇది డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ బికాస్ వీ బికేమ్ ఎ వాయిస్ ఫర్ మెనీ కంట్రీస్ అని అన్నట్టుగా చెప్పాను. కానీ అంత ముందు మీకు ఐఎఫ్ఎస్ వచ్చింది కదా, ఎందుకు జాయిన్ అవ్వలేదని అడగలేదా? అడగలేదండి. అంటే అది చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ వచ్చినా, ఐఆర్ఎస్ వచ్చినా, ఐఎఫ్ఎస్ వచ్చినా చాలా మంది మళ్ళీ రాస్తారు.
కొందరు అడుగుతారు క్వశ్చన్, నన్ను అడగలేదు అంతే ఈసారి. కానీ మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి అడిగారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి క్వశ్చన్స్ ఏం రాలేదండి. ఓకే, మరి మీ గురించి ఏం అడిగారు అంటే ఓన్లీ క్వాలిఫికేషన్ గురించి అడిగారు అంతే. ఈసారి ఇంటర్వ్యూలో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలా స్టేట్ గురించి ఏం పెద్ద క్వశ్చన్స్ పడలేదు సార్. కానీ నా డాఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాంట్లో నా హాబీస్ గురించి రాస్తాము, హాబీస్, కాలేజ్ ఇవి. సో వాటి గురించి అడిగారు. నేను ఫుట్బాల్ బాగా ఫాలో అవుతానండి. సో ఫుట్బాల్ గురించి, స్పోర్ట్స్ గురించి, స్టార్టప్స్, నేను ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది, రన్నర్ అప్ వచ్చింది. సో ఆ హ్యాకథాన్ ఎలా చేస్తారు, ఎందుకు, ఐఐటీస్ గురించి ఇలా ఇది నా ప్రొఫైల్ రిలేటెడ్ అడిగారు. కానీ ఇన్ డెప్త్ పర్సనల్ క్వశ్చన్స్ పడలేదని చెప్తాను. ఓకే, బయట కూర్చుంటారు. ఇంటర్వ్యూ అయింది 25 minutes అయిందా సార్? నాది సార్ 35 minutes అయిందండి ఇంటర్వ్యూ. ఉన్నారు నాది, నేను 4th person వెళ్ళడం, కానీ స్టిల్ లాంగ్ ఇంటర్వ్యూ అయింది అనిపించింది నాకు. ఇప్పుడు జనరల్గా బోర్డులోకి వెళ్ళిన తర్వాత బోర్డు మన క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఎవరికి ఇవ్వాలండి? మాక్ ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ఒకలాగా చెప్తారు, కానీ మీరు అక్కడ సీన్లోకి వెళ్ళాక దాని రూపే మారిపోతుంటుంది. అవునండి. ఎవరికి ఇస్తారు మీరు? సార్ నేను ఐ కాంటాక్ట్ అనేది ప్రధానంగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళకే ఇస్తున్నాను. కానీ కొంచెం పెద్ద ఆన్సర్ చెప్పేటప్పుడు పక్కన జనాలు కూడా ఉన్నారని వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని, అంటే ఎందుకంటే మనం ఆన్సర్ ఇచ్చేది ఒక పర్సన్కే కాదు, పూర్తిగా వీఆర్ అడ్రసింగ్ ద హోల్ బోర్డ్ ఇట్ సెల్ఫ్. కానీ స్మాల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, జనరల్గా షార్ట్ ఆన్సర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనని అడిగిన ప్యానెల్ మెంబర్తోనే మాట్లాడతాము. పెద్ద ఆన్సర్ వచ్చినప్పుడు ఒకటే అందరినీ బోరింగ్ అయిపోకుండా, ఒకరినే చూస్తూ మనం కూడా ఫోకస్ పోకుండా ఉండడానికి, అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి అప్పుడు కాసేపు కొంచెం సేపు గ్లాన్స్ చేస్తాము. కానీ మెజారిటీ ఆఫ్ ద ఫోకస్ ఇంటర్వ్యూయర్ ఎవరు క్వశ్చన్ అడిగారో వాళ్ళని, ఆ పర్సన్ని. ఇప్పుడు వేరే మెంబర్ అడిగితే వాళ్ళతోనే ఎక్కువసేపు చెప్తాను. కానీ అడిగిన క్వశ్చన్ నేనైతే ఈయన అందరి వైపు చూస్తున్నాడు ఏంటి అని కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు సార్. ఒకవేళ అలా చేస్తే మనం ఎక్కువ టెన్షన్ పడకుండా, అక్కడ నాకు అలా అవ్వలేదు ఫార్చునేట్లీ. ఒకవేళ అలా చేస్తే ఆ తర్వాత అపాలజైజ్ చేసి కరెక్ట్ చేసుకొని ఎవరు అడిగితే వాళ్ళకే ఫోకస్డ్గా ఆన్సర్ అది చెప్పడమే సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడ టెస్ట్ చేసేది అది తప్పు రైట్ అన్నది ఏమీ లేదు సార్. అక్కడ వాళ్ళు అలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో పెట్టినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము, మనం కూల్గా దానికి ఓకే సార్, ఐ అపాలజైజ్, ఐ విల్ ఫాలో దట్ అని చెప్పి మనము ఇంకా మీరు క్వశ్చన్ అడిగితే ఇంకా మీకే సమాధానం చెప్తున్నట్టు చేస్తే సరిపోద్ది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసేది పర్సనాలిటీ, ఇట్స్ నాట్ అక్కడ సబ్జెక్ట్ కాదు. మీకు ఆ ఇంటర్వ్యూలో బాగా టిపికల్ క్వశ్చన్ వచ్చిందండి సార్? ఆ ఇంటర్వ్యూలో కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ పడ్డా అనిపించింది. ఒక క్వశ్చన్ నేను బాగా ఛాలెంజింగ్ అనిపించింది. ఒకటి నేను ఒక ఫిలాసాఫికల్ కోట్ అని చెప్పాను కదా, అది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్ట్లో ఒకటి అడిగారు. సో ఫుట్బాల్ అనేది ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్ ఇలా వరల్డ్ కప్ జరిగింది, వెస్ట్ ఏషియాలో బాగా పాపులర్ అయింది. సో ఆ ప్యానెల్ మెంబర్ సార్ ఏం అడిగారంటే, ఫుట్బాల్ కల్చర్ యూరోప్, బ్రెజిల్లో చాలా లిబరల్గా, ఓపెన్గా వాళ్ళు స్టేడియంలో ఆల్కహాల్ తీసుకొని వచ్చి తాగుతారు, బీర్లు తెచ్చుకొని తాగుతుంటారు. సో ఇంత లిబరల్గా ఉంటారు. దీన్నే సౌదీ అరేబియా, ఖతార్లో కూడా అలో చేశారు వరల్డ్ కప్ అప్పుడు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇస్లామిక్ కల్చర్లో ఆల్కహాల్ బ్యాండ్. ఇది వాళ్ళ మతాన్ని, వాళ్ళ ఇస్లామిక్ కల్చర్కి అగేన్స్ట్గా పోతున్నారు కదా, అది వాళ్ళ కల్చర్ని వాళ్ళు తక్కువ చేసుకున్నారా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అనిపించింది. అలాగే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ విషయంలో మనం ఆఫ్ఘనిస్తాన్కి సపోర్టుగా ఉన్నాము. ఇంగ్లాండ్ వాళ్ళు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని బాయ్కాట్ చేస్తామన్నారు తాలిబాన్ వచ్చాక. ఇండియా ఎందుకు సపోర్ట్గా ఉంది? ఒకప్పుడు సౌత్ ఆఫ్రికాకు మనం సపోర్ట్గా లేము. 1990s అప్పుడు ఉన్నప్పుడు మనం అక్కడ అపార్థైడ్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు సపోర్ట్గా లేము ఇండియా. సౌత్ ఆఫ్రికాని బాయ్కాట్ చేయాలన్నారు. ఇక్కడేమో మన ఇండియా ఏమో ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గానే ఉంది. ఇలా ఎందుకు చేస్తుంది? అప్పుడు కరెక్టా, ఇప్పుడు కరెక్టా అని అడిగారు. సో ఇలా కొంచెం టఫ్ క్వశ్చన్సే పడ్డాయండి. అది సార్, సాధారణంగా బోర్డులో క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తెలియనప్పుడు కామ్గా ఉండడం, సారీ చెప్పడం బెటర్ అంటారా? లేదు మనకు తెలిసిన తప్పున్నా దాన్ని మనం ఏదో రకం మ్యానిపులేట్ చేసి చెప్పడం కరెక్ట్ అంటారా? సార్ ఈ ప్రశ్న మీరు ఎవరు అడిగినా, ఒక సీరియస్ ఆస్పిరెంట్, ఇంటర్వ్యూ క్లియర్ చేసిన అతను, ర్యాంక్ వచ్చిన అతను అడిగితే కామ్గా ఉండడమే కరెక్ట్ అంటారు. ఎందుకంటే అక్కడ ఆ సమాధానానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు కరెక్ట్ ఆన్సర్ అన్నది కాదు. ఎందుకంటే వాళ్ళు మన నాలెడ్జ్ అంతా మెయిన్స్, ప్రిలిమ్స్ టెస్ట్ అయిపోయింది. నీకు తెలియకపోతే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక కలెక్టర్ కానీ ఎక్కడైనా కానీ ఒక అడ్వైస్ మన మినిస్టర్ ఎవరో ఒకరు అడిగారు, ఒకవేళ ఒక ప్రశ్న అడిగితే తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పేస్తే అదొక తప్పు డెసిషన్కి దారి తీస్తుంది.
అలా కాకుండా తెలియకపోతే తెలియదు, నేను తెలుసుకుంటాను అన్న ఒక యాటిట్యూడ్ ఉంటే తెలుసుకొని కాసేపు తర్వాత అయినా అక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇది ఈ ఇంటెన్షన్ సార్, ఇది రీజన్. మనకు తెలియకపోతే తెలియదని ఒప్పుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలో చెప్పలేనంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మన హ్యూమన్ బ్రెయిన్ అంతా స్టోర్ చేసుకోలేదు, అంతా అవగాహన ఉండదు మనకి. సో వాళ్ళు చెక్ చేసేది మనం హానెస్ట్గా ఉన్నామా లేదా ఆ మూమెంట్లో. ఓకే సార్, అదే దీంట్లో హానెస్ట్ గురించి మీకు చెప్పారు. మన డెసిషన్ ఎలా తీసుకుంటాం, డెసిషన్ మేకర్ ఎలాగవుతాం అనే విషయం కూడా సంబంధించిన క్వశ్చన్ అడిగారు మీకు. అంటే ఎగ్జాంపుల్ పహల్గాం వార్ అయింది. పహల్గాం వార్ ఒకవేళ జరిగిన తర్వాత కాశ్మీర్లో మీరు ఇంకొక ఈవెంట్ చేస్తారా చేయరా యాజ్ అ కలెక్టర్గా, ఆ టైప్ క్వశ్చన్స్ ఏమి అడిగారా? అలాంటి క్వశ్చన్స్ ఏం రాలేదండి నాకు, సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్. నా 3 ఇంటర్వ్యూస్లో అలా ఏం పడలేదు. ఒక కార్పొరేట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్ పడింది, కానీ ఇలా సిచ్యువేషన్ కేస్ స్టడీస్ చాలా తక్కువ పడ్డాయని చెప్తాను. అచ్చా. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చారు. బయట కానీ మీకు అర్థమైపోయిందా గెలుస్తామో ఓడిపోతామని? గెలుస్తాను అర్థమైందండి. అర్థమైందా? నేను బాగా ఇచ్చానని, ఈసారి నాకు బాగా అయిందని అనిపించింది. ఇంటర్వ్యూ స్కోర్ నేను అనుకున్నంత లెవెల్లో రాలేదు, నాకు 176 మార్కులే వచ్చాయి. అది బ్యాడ్ స్కోర్ కాదండి, కానీ నేను ఒక 190 అలా వస్తుందేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు, యావరేజ్ స్కోర్ వేసి పంపించారు. 176 అండి. టోటల్ మీద టోటల్ ఈసారి నాకు 756 వచ్చిందండి మెయిన్స్లో, 176 వచ్చింది, 932 టోటల్. ర్యాంక్ 577. ర్యాంక్ చూసుకోగానే ఏమనిపించింది మీకండి? బాధపడ్డాను సార్, చాలా బాధపడ్డా. సో నా ఫ్రెండ్స్ వీడియో కూడా రికార్డ్ చేశారు. అది ఆ వీడియో ఒకవేళ ఎవరైనా పొరపాటును చూస్తే వీడికి ర్యాంక్ రాలేదనుకుంటారు. అంటే నేను 300లో ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఈసారి ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాను. నేను ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశాను. ఒక ఎగ్జామ్ బాగా రాయలేదు, ఎథిక్స్ అనే పేపర్, GS4 పేపర్. నేను ఎగ్జామ్ బయటకు వచ్చాక నేను బాగా రాయలేదని నాకు అర్థమైంది, కానీ మిగతావన్నీ బాగా రాశాను. నేను ఇంటర్వ్యూ కూడా బాగా ఇచ్చాను. సో ఖచ్చితంగా ఇది నన్ను కాంపెన్సేట్ చేస్తుంది ఈ విషయంలో. ఒక 300 లోపల ర్యాంక్ వస్తుంది, 300-350 లోపల ర్యాంక్ వస్తుంది, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. కానీ 577 అన్న నెంబర్ చూడంగానే నాకు రాదని అర్థమైపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ రాదు అని. నాకు ర్యాంక్ వచ్చిందన్న ఆనందం కంటే నాకు ఐఏఎస్ ఐపీఎస్ రావట్లేదన్న బాధ చాలా ఎక్కువైపోయింది. సో నేను చాలా నిరాశగా ఉన్నాను. ఒక 20 రోజులు ఆ బాధలోనే ఉన్నానని చెప్తాను. అంటే ఫ్రెండ్స్తో ఆ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి, ఆ బాధ. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఎక్కువ, ఎందుకంటే అండి ఇంకొక అటెంప్ట్ లేదు నాకు అవకాశం. ఇందువల్లనే ఇందాక చెప్పాను మీకు, 2019లో నేను ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వకపోయింటే నాకు ఇంకో అవకాశం ఉండేది. అప్పుడు పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇంకొకసారి రాద్దాము ధైర్యంగా, ఇంకొక క్లోజ్ అయిపోయింది. సో అందువల్ల నేను 577 వచ్చింది. ఆల్రెడీ 2024లో 2023లో అనుకుంటా, అవునండి, 109 వచ్చింది. అది వదిలిపెట్టి దీనికి ఎందుకు స్టిక్ అవ్వడం అంటే మెయిన్ రీజన్ ఐఏఎస్ కోసం అండి. సో బికాస్ ద ఆపర్చునిటీ, వర్క్ ఆపర్చునిటీ కానీ, డైవర్సిటీ కానీ, స్కేల్ ఆఫ్ వర్క్ విచ్ అన్ ఐఏఎస్ కెన్ డూ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్, యాజ్ ఎ పాలసీ మేకర్ చాలా హ్యూజ్ అండి. సో అదే మెయిన్ రీజన్. అందుకే ఇంకొక అటెంప్ట్ ఉన్నా కానీ ఇంకొక అటెంప్ట్ ఉంది కాబట్టి ప్రయత్నించడానికి. IFS లో కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చాలా వరకు రావచ్చు కదండి. DFO నేచర్ కాపాడొచ్చు, వైల్డ్ యానిమల్స్ తో జర్నీ చేయొచ్చు. అవునండి. మరి అదంతా వదిలిపెట్టి మీరు 577కి అంటే సార్ ఇప్పుడు ఇంకా నేను డెసిషన్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ట్రైనింగ్ జాయిన్ అవుతాను నేను ఆగస్ట్లో. సో నాకు ఫారెస్ట్ సర్వీస్కి వెళ్ళాలా అనేది రెండు అవకాశాలు ఉన్నాయి. కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ చూసుకున్నప్పుడు నాకు యాజ్ ఎ పర్సన్ నేను డైవర్సిటీ కోరుకుంటాను, రకరకాల ఫీల్డ్స్లో వర్క్ చేయాలి అన్నది. నాకు వచ్చే సర్వీస్ ప్రాబబ్లీ ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ సర్వీస్ అండి, IAAS అంటారు. సో ఈ సర్వీస్ గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు, కానీ కాగ్ డిపార్ట్మెంట్, IAAD డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దాంట్లో దే వర్క్, వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ని ఆడిట్ చేస్తారు, రకరకాల స్కీమ్స్ని, రకరకాల డిపార్ట్మెంట్స్ని, వేరియస్ ఫీల్డ్స్లో వాళ్ళు ఆడిట్ చేస్తారు. సో ఈ ఆడిట్ చేసే ప్రాసెస్లో మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ డైవర్స్ నాలెడ్జ్ ఉండాలి. ఇట్స్ ఎ నాలెడ్జ్ ఇంటెన్సివ్ సర్వీస్ అని విన్నాను నేను, యాజ్ ఫార్ యాజ్ ఐ కేమ్ టు నో. సో ఇది నా ఇంట్రెస్ట్కి, పర్సనల్ ఇంట్రెస్ట్కి అలైన్ అవుతుంది, బికాజ్ ఐఎమ్ ఏ పర్సన్ హూ లైక్స్ డైవర్సిటీ. సో నాకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అన్న అది ఒక దాహం ఎప్పుడు ఉంది. సో దానివల్ల నేను ప్రాబబ్లీ ఇది నాకు సూట్ అయిద్దేమో యాజ్ ఫర్ మై పర్సనాలిటీ అని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ వస్తే దాని వైపు వెళ్దామని అన్నట్టు ఉన్నాను, కానీ ఇంకా నేను కన్ఫర్మ్ గా డిసైడ్ అవ్వలేదు. మీరు చెప్తుంది కాగ్ రిపోర్ట్ ప్రభుత్వాలు కూలిపోతుంటాయి, అంత పవర్ఫుల్ ఉంటుంది కాగ్ రిపోర్ట్. కానీ ఇక్కడ కూడా మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేచర్ ఉంది, వైల్డ్ యానిమల్ ఉంటుంది, బర్డ్స్ ఉంటాయి. అవును సార్, డిఫరెంట్ డైవర్సిటీ కనిపిస్తుంటుంది.
అంటే మీకు పర్సనల్గా ఇది ఇంట్రెస్ట్? పర్సనల్గా నాకు ఇది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపించింది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ట్రైనింగ్ అయ్యారు, అప్పుడు ఎట్లా చూపిస్తారు ఆప్షన్? ఆ ట్రైనింగ్ పీరియడ్లో బాగా లైక్ చేశారనుకోండి, సార్ మారచ్చేమో సార్, ఎందుకంటే సమయం మారచ్చు సార్. సమయం మనిషిని మారుస్తుంది. 2 ఏళ్ల క్రితం ఇప్పుడున్న నేను ఒకే డెసిషన్ తీసుకోము, మారిపోతుంటాం, మనకు అవగాహన మారుద్ది, మన పరిస్థితులు మారుతాయి. సో 2 ఏళ్ళు ఒకవేళ నేను ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ జాయిన్ అయ్యి ఉంటే సర్వీస్ నాకు చాలా ఇష్టం దాని మీద ప్రేమ పెరిగి ఆ సర్వీస్లోనే ఉండిపోవచ్చు కూడా. ఇది నేను కొందరు సీనియర్ల దగ్గర కూడా విన్నానండి. కొందరికి ఈ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఇప్పుడు ఎలా అయిందంటే ప్రధానంగా సివిల్ సర్వీసెస్లో ఒకవేళ రాకపోతే ఇంకొక సర్వీస్ ఉండడానికి ఫారెస్ట్ సర్వీస్ అనేది ఒక గుడ్ ఆపర్చునిటీ అయింది. బికాజ్ ఇట్స్ అన్ ఆల్ ఇండియా సర్వీస్, వెరీ ప్రెస్టీజియస్ అండ్ రెస్పెక్టబుల్ సర్వీస్ కూడా. సో ఆ ఫారెస్ట్ సర్వీస్ ఆపర్చునిటీ అనేది చాలా మంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫారెస్ట్ సర్వీస్ మీద అంత అవగాహన లేకపోయినా దాంట్లో వెళ్ళాక దాని మీద అప్పుడు ఆ ట్రైనింగ్ ప్రాసెస్లో బాగా ఇంట్రెస్ట్ పెరిగి దాని మీద వర్క్ చేసిన సీనియర్స్ చాలా మంది కొందరితో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఒకవేళ ట్రైనింగ్లోకి వెళ్తే మన ఒపీనియన్ కూడా మారచ్చు అని. బట్ ఇది ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నాకున్న అభిరుచులు ఇవన్నీ ఆలోచించుకొని ఆడిట్స్ అని అనుకుంటున్నాను, కానీ డెసిషన్ ఇంకా ముందు చూడాలి, పెండింగ్ ఉందండి. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీరు 6 అటెంప్ట్ కొట్టారు, చాలా ఓపిక్గా ఖచ్చితంగా సాధించాలని మీ గోల్ వేరేగా ఉంది కాబట్టి అలాగే వచ్చారు. కొంతమంది ఇప్పుడు జనరేషన్ రాయాలనుకుంటారు, వాళ్ళకి గోల్ ఉంటుంది, కానీ 1, 2, 3 రాసిన తర్వాత నిరుత్సాహపడిపోతారు. ఇంకా రాదు మనకి, ఇంక జీవితం మనకు లేదు, మన అదృష్టం లేదు, మన తలరాతలో ఐఏఎస్ లేదు, ఇవన్నీ సమర్థించుకుంటూ డ్రాప్ అవుతుంటారు. మరి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇలా రకరకాల మైండ్ సెట్లో ఉన్న ఆస్పిరెంట్స్ కనిపిస్తారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే సాధించాలనుకుంటే సంకల్ప బలం గట్టికుంటే చేయమంటారా, లేదు మన తలరాత ఎక్కడితో ఆగిపోయిందని ఆగిపోమంటారా, లేదు ఎందుకు లేని ఇంకా వేరే ఉద్యోగం చూసుకోమంటారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఎగ్జాము చాలా లాంగ్ జర్నీ అండి, చాలా టెస్ట్ చేస్తుంది మనల్ని, పేషెన్స్ని. సో ఇప్పుడు ఒకవేళ మనకి అటెంప్ట్లు అయిపోవడం ఒక రకము, ఒకవేళ చేయాలన్న సంకల్ప బలం ఉండి నేను కష్టపడతాను, ఐఎమ్ ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ ఏ ఫీడ్బ్యాక్ అయినా తీసుకుంటాను, ఈ మైండ్ సెట్ ఉంటే కంటిన్యూ చేయమని చెప్తాను. కానీ నాట్ వితౌట్ ఏ ప్లాన్ బి, ఖచ్చితంగా విత్ ఎ ప్లాన్ బి ఉండాలంటాను. ఎందుకంటే ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం అయింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా అసలు కాంపిటీషన్ మనం చెప్పక్కర్లా. ఇయర్లీ 5 lakhs మెంబర్స్ రాస్తారు ఆల్మోస్ట్ ఎగ్జామ్ని, కానీ వచ్చేది 1000 పోస్ట్సే. ఆ 1000 పోస్ట్లో కూడా 200 రిపీటెడ్ ర్యాంకర్సే ఉంటారండి. ఇయర్ 280 రిపీటెడ్ ర్యాంకర్స్ ఉన్నారు, ఇంతకుముందు ర్యాంక్ వచ్చి మళ్ళా. సో ఈ దీంట్లో రావడానికి ఛాన్స్ చాలా మినిస్క్యూల్ ఛాన్స్ అని చెప్తాను నేను. సో కానీ ఆ పట్టుదల ఉన్నా కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు మనం ఎమోషనల్గానే కాకుండా ఆబ్జెక్టివ్గా కూడా ఉండాలి. మనము ఎగ్జామ్ పర్ఫార్మెన్స్గా కానీ మనం కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టగలుగుతున్నామా, కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతున్నామా, ప్రోగ్రెస్లో మాక్ టెస్ట్లో కానీ ప్రాక్టీస్లో కానీ మార్క్స్ పెరుగుతున్నాయి, ఆన్సర్ క్వాలిటీ పెరుగుతుందా, ఇలాంటివి జరుగుతుంటే ఒకవేళ పాజిటివ్ సైన్స్ ఉంటే ఖచ్చితంగా నేను ప్రిపరేషన్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు అని చెప్తాను. కానీ నాట్ వితౌట్ ఎ ప్లాన్ బి. ఒక ప్లాన్ బి సెట్ చేసుకొని ఎయిదర్ ఇట్ కెన్ బి ఎనీ అదర్ ఫీల్డ్, లేకపోతే వేరే అదర్ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ SSC CGL అనేది చాలామంది రాస్తారు. చాలామంది SSC CGLలో రాసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ GST కస్టమ్స్ ఇలాంటి వాటిల్లో జాయిన్ అయ్యి మళ్ళీ రాస్తారు. కొందరు గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తారు. లేకపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మళ్ళీ జాయిన్ అయ్యి అటెంప్ట్ చేసి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇయర్ నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను మళ్ళీ తన స్టార్టప్కి వెళ్ళిపోయి మళ్ళీ రాసి ఈసారి IAS కొట్టాడు. సో అలా ఉన్నారు. సో అలా చాలా ఆప్షన్సే ఉంటాయండి. కానీ ఏంటంటే మన ఈ యూత్ఫుల్ ఎనర్జీ ఈ ప్రైమ్ టైంని జస్ట్ ఈ ఓన్లీ వితౌట్ ఎనీ ఇంప్రూవ్మెంట్, వితౌట్ ఎనీ డైరెక్షన్ బ్లైండ్గా ఈ ఎగ్జామ్ జర్నీలో అయితే ఉండకూడదు. మన లైఫ్ ఎటు తీసుకెళ్ళాలి అన్న డైరెక్షన్ ఒకటి పెట్టుకొని దీనికోసం ప్రయత్నిస్తుంటూ ఉంటే అదృష్టం నిజంగా, అంటే ఈ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలంటే చాలా అదృష్టం ఉండాలండి. సో ఒకవేళ అదృష్టం ఉంటే ర్యాంక్ వస్తుంది, లేకపోతే మనం వర్క్ చేసే ఫీల్డ్లో అదే హార్డ్ వర్క్ దీన్ని రిప్లికేట్ చేస్తే దే కెన్ అచీవ్ గ్రేటర్ హైట్స్ అండి. ఎందుకంటే దీంట్లో పెట్టే ఎఫర్ట్ ఒకవేళ వేరే ఫీల్డ్లో రెప్లికేట్ చేయగలిగితే చాలా వండర్స్ చేస్తుందని నేను నమ్ముతాను. ఓకే, సివిల్స్ అనేది మనలో సహనానికి పరీక్ష అంటున్నారు సాయి. ఆయన చెప్తున్నట్టుగా వెంటనే కాదు, దీనికి దీర్ఘకాలంగా మనం కష్టపడితే ఖచ్చితంగా సాధిస్తాం, కానీ దానికి అదృష్టం కూడా కలిసి రావాలంటున్నారు. సివిల్స్ అనేది సాధారణంగా ప్రతి యువతకి ముందు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కొంతకాలం తర్వాత అవసరంగా మారిపోతుంది. అవసరంగా మారకుండా ఉండాలంటే ప్లాన్ బి మస్ట్ అంటున్నారు సాయి వినోద్.
ప్లాన్ బి లేకుండా మనం కేవలం ఆ చదువుకుంటూ పోతే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడదు. కాబట్టి ప్లాన్ బి పెట్టుకొని సివిల్స్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మీరు సివిల్ సాధిస్తారు అనేది సాయి వినోద్ దీంట్లో తెలుస్తుంది. ఇది సాయి వినోద్ కృష్ణతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మీరు మంచి సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. మీ స్టోరీ ఒక ఇన్స్పైర్గా మిగతా వాళ్ళు చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్.